హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఉల్లికూర ఎగ్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ కర్రీ అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఈ వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే మనం ఆనియన్స్ను ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. ఇంత చిన్నగా కట్ చేస్తే కూర అంత టేస్ట్గా ఉంటుంది. అందులోకి ఒక టమాటా. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులోకి ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేస్తే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా 5 స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ని కొద్దిగా హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులోకి కొద్దిగా ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా ఆనియన్స్, టమాటా మొత్తం వేసుకున్న తర్వాత అందులోకి పసుపు యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోవాలి. కారం 3 స్పూన్స్ వేస్తున్నాను. కారం వేసిన తర్వాత అందులోకి కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. కరివేపాకు వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పుని కరెక్ట్గా వేయాలి. కరెక్ట్గా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా అన్నీ వేసిన తర్వాత మనం బాగా కలపాలి మొత్తము. ఇలా ఉప్పు, కారం, పసుపు అన్నీ కలిసే విధంగా మొత్తం కలిపి కొద్దిసేపు అలాగని ఉంచండి. తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వేయండి వాటరు, ఎక్కువ వేయద్దు. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత కర్రీని ఒక 5 to 20 మినిట్స్ అలా సిమ్లో పెట్టి బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత పచ్చగా దంచిన వెల్లుల్లి పేస్ట్ని ఇంకా గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు అలా 10 మినిట్స్ 5 మినిట్స్ అలా ఉడకనివ్వండి. ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చాక ఇలా ఎగ్స్ అనేటివి అన్నీ అందులో వేసి ఎగ్స్ అనేటివి ఒక 5 మినిట్స్ పాటు ఉంచండి. కర్రీతో పాటు అలా కలుపుతూ ఉంటే టేస్ట్ అనేటివి చాలా బాగుంటుందండి. ఎగ్స్ ఇలా 5 మినిట్స్ ఉంచిన తర్వాత ఇంకా సిమ్లో పెట్టి ఇలా కొద్దిసేపు ఉడకనివ్వండి. అంతే అండి, సింపుల్ అండ్ ఈజీ రెసిపీ రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. అలాగే రెసిపీ మీరు ఎప్పుడైనా ట్రై చేసింటే నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.